వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. ఈ రోజు మనం గుంకలాం జగనన్న కాలనీకి అయితే వచ్చేసాము. ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి అని చెప్పి ఇక్కడ మహిళలు అయితే చెప్తున్నారు. అసలు ప్రధానంగా ఈ కాలనీకి ఏం కావాలి, అక్కడ ఉన్న సమస్యలు ఏంటి అడిగి తెలుసుకుందాం. చెప్పండి అమ్మా, అసలు మీ కాలనీకి ఏంటి? మా కాలనీలో మౌలిక సదుపాయాలు కావాలి. మంచినీళ్ళు లేవు, అలాగే స్కూల్ పిల్లలకి స్కూల్స్ లేవు, ప్రెగ్నెంట్గా ఉన్న వాళ్ళకి అంగన్వాడీ గట్ట ఏమీ లేదు. నెక్స్ట్ వచ్చేసి రోడ్లు లేవు, విపరీతమైన దొంగతనాలు జరుగుతున్నాయి. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి 19 నెలలు అవుతున్నా కూడా ఒక్క అధికారి కూడా ఇప్పటి వరకు వచ్చి చూసేదైతే లేదు. ఇప్పటికైనా అధికారులు కోలుకొని మాకు మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరుకుంటున్నాం. ఓకే, ఇక్కడ మీ కాలనీలో ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు మీరు ఇక్కడ? నేను 5.5 సంవత్సరాలు అవుతుంది మేడం. 5.5 సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్నాము. మరి ఇక్కడ 5 సంవత్సరాల నుంచి ఉంటున్నారు అంటున్నారు కదా, మరి పిల్లలు ఇక్కడ స్కూల్కి ఎలా వెళ్తున్నారు? విజయనగరం వెళ్తున్నారు. ఇక్కడ నుంచి ఆటోకి విజయనగరం పంపించడానికి నెలకు వచ్చేసి 1500, ఒక బాబుకి, పాపకి 1500, ఇద్దరికి కలిపి 3000 రూపాయలు ఒక నెలకి ఆటోకి. దాదాపుగా విజయనగరం ఎన్ని కిలోమీటర్లు? 14 కిలోమీటర్లు. విజయనగరం టౌన్ నుంచి రావడానికి, కలెక్టర్ ఆఫీస్ ఏరియా నుంచి రావడానికి 14 కిలోమీటర్లు. అయితే ఇక్కడ ప్రస్తుతం చాలా ఇల్లులు అయితే సగం సగం కట్టి అలా వదిలేసి ఉన్నాయి. అంటే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అసలు ఏమీ స్టార్ట్ చేయలేదు. అయితే ఇక్కడ ఇల్లు కట్టాలి అంటే వాటర్ ట్యాంక్ ఉండాలి. ఇక్కడ వాటర్ ట్యాంక్ ఉందా? లేదు మేడం, బయట ట్యాంక్తో కొనుక్కుంటాము. ఒక ట్యాంక్ వచ్చేసి 600 రూపాయలు, 43 ట్యాంకులు పడతాయి ఒక ఇంటికి. మొత్తం వాటరింగ్ చేయడానికి పునాదుల కాడ నుంచి స్లాబ్ వరకు మొత్తం అన్నీ కొనుక్కోవాల్సిందే. ఒక ట్యాంక్ 600. మంచినీళ్ళు టిన్నులు తాగడానికి గొట్టలం నుంచి కానీ విజయనగరం నుంచి కానీ టిన్ 20 రూపాయలు కొనుక్కొని తెచ్చుకోవాలి మంచినీళ్ళు కూడా. ఈ గుంకలాం కాలనీలో అయితే కరెంట్కి చాలా ఫెసిలిటీస్ అయితే చేశారు. ఇక్కడ సబ్ స్టేషన్ కూడా ఉంది, కానీ వాటర్ ట్యాంక్ ఎందుకు లేదు అని చెప్పి ప్రశ్నిస్తున్నారు. వాటర్ ట్యాంక్ ఉంటేనే కదా ఒక ఇల్లు నిర్మించాలి అంటే మనకి మెయిన్ కావాల్సిందే నీరు. ఆ నీరు అనేది ఉంటేనే కదా ఇంటింటికి కూడా కొలాయిలు ఉంటే బాగుంటుంది. దాదాపుగా చాలా మంది నీరు లేకే ఇక్కడ ఇల్లులు కట్టుకోవడానికి వచ్చి కూడా వెనక్కి వెళ్తున్నారు అని చెప్పి ఇక్కడ తెలియజేస్తున్నారు. ఇంకేంటమ్మా మీరు చెప్పాలనుకుంటున్నారు ఏమన్నా? ఎలాంటి వర్కులు కూడా లేవు మేడం, ఎవరికి కూడా రాబడి లేదు. ఉన్నాము తిన్నాము అంటే ఉండడమే తప్ప బయటికి వెళ్ళి పని చేసుకునే అవకాశం అయితే లేదు. ఒకవేళ విజయనగరంలో ఏదైనా ఒక 5000కో 10,000కో పని చేసుకున్నా సాయంత్రం 6 గంటలకు ఎవరు విడిచిపెట్టరు. ఇక్కడికి రావడానికి 6 తర్వాత, ఇన్కేస్ 5 తర్వాత కూడా మేము రాలేము. ఎవరో ఒకళ్ళ బండి లిఫ్ట్ అడుక్కొని మా ఏరియాకి రావాలి తప్ప ఆటోలు దొరకవు. ఇంతకుముందు ఆర్టీసీ బస్సు వేశారు, అప్పట్లో రోడ్లు ఇలా కూడా లేవు. ఇప్పుడు అట్లీస్ట్ మట్టి రోడ్డేనా ఉంది. అప్పుడు గవర్నమెంట్ ఆర్టీసీ బస్సు వేసినప్పుడు ఎలా కూడా లేదు. ఒక్కరోజు 2 రోజులు ఆర్టీసీ బస్సు తిరిగింది, ఆ తర్వాత ఆ బస్సును కూడా ఆఫ్ చేశారు. మాకు తెలియకుండానే బస్సు రావడం ఆగిపోయింది. మొదట్లో పోలీసులు కూడా ఉండేవారు, వాళ్ళు ఉండేటప్పుడు ఇన్ని ఇల్లులు కూడా లేవు. ఇన్ని ఇల్లులు కూడా లేకపోవడం వల్ల వాళ్ళు టెంటలు వేసుకొని పోలీసులు ఉండేవారు సెక్యూరిటీగా. ఇప్పుడు ఇల్లులు ఉన్నాయి, అట్లీస్ట్ ఏదో ఒక ఇల్లు రెంట్కి తీసుకొనైనా ఉండండి అంటే పోలీసులు సరిపోవట్లేదు, మేమేం చేయలేము, గవర్నమెంట్ నియమించాలని చెప్పేస్తున్నారు. పోలీస్ వ్యవస్థ కూడా లేదు. ఇక్కడ ఎవరికైనా ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? ఆరోగ్య క్లినిక్ అయితే లేదు. విలేజ్ క్లినిక్ కూడా ఒకటి మాకు కావాలి, మా సమస్యలు చాలా ఉన్నాయి, మేము ఇల్లు కట్టుకొని ఇక్కడికైతే వచ్చాము కానీ ఇక్కడ ఉండలేని పరిస్థితి. రాత్రిపూట అయితే పాములు ఎక్కువగా తిరుగుతాయి, మాకు ఎక్కువ ఫెసిలిటీస్ ఉంటే ఎక్కువ ఇల్లు వస్తాయి, ఎక్కువ మంది ఇక్కడ జీవనం కొనసాగించడానికి అవకాశం ఉంటుంది అని వీరు తెలియజేస్తున్నారు. ఇప్పటికైనా ఈ వీడియో ద్వారా ప్రభుత్వం స్పందించి కొంతవరకు అయినా నిదానంగా అయినా సరే వాళ్ళకి మౌలిక సదుపాయాలు కలగచేయాలని ఇక్కడ స్థానికులైతే వారి బాధను వ్యక్తం చేస్తున్నారు.